అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము దేవునామని కలుగుగాక. ఆ వాక్యములో యెషయా ప్రవక్త చెప్పిన విధముగా మనము కూడా దేవుడి సన్నిధిలో సియోను అయినప్పుడు దేవుడి రాజ్యములో పరలోకం రాజ్యములో మనము సూచక క్రియలుగాను మహత్కార్యములుగాను ఉండు నిమిత్తమై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలాగో మనల్ని ఏర్పరచుకున్నాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదివినట్లయితే, లోక ప్రకారముగా మనము జ్ఞానులైనను గొప్పవారైనను ఘనులైనను ఎవ్వరు తెలివి గలవారైనను ఎవ్వరు లేకుండా వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు, నీచులైన వారిని తృణీకరింపబడిన